ఇండియా 2024 ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయి. రిజల్ట్ కూడా అదే విధంగా కొనసాగింది. అయితే ఈ ఎలక్షన్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎలక్షన్ కమిషన్ మెయిన్ ఎజెండా ఎలక్షన్ సాఫీగా నిర్వహించడం కాదు, ప్రతి ఓటర్ తో ఓట్ చేయించడమే. ఓటర్లు ఏ మారుమూల ప్రదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి ఖచ్చితంగా పోలింగ్ బూత్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో లోక్సభ ఎలక్షన్స్ తో పాటు అరుణాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఏప్రిల్ 18న జరిగిన ఈ ఓట్ల కోసం ఈసీ ఏకంగా అంజావ్ జిల్లాలోని చైనా సరిహద్దుల్లో ఉన్న మాలెగావ్ అనే మారుమూల గ్రామంలో నివసించే ఒక్క మహిళా ఓటర్ కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. దాదాపు 39 కిలోమీటర్లు కొండలు, వాగులు, వంకలు దాటి కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణించి ఒక్క ఓటర్ కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసింది ఈసీ. సో ఇండియన్ ఎలక్షన్స్ లో ప్రతి ఓటు కౌంటే. మీ స్వరం మరియు వరం కూడా ఓటే.